నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను కీర్తి ముందుగా ముఖ్యాంశాలు దేశ పురోగతి కోసమే జీఎస్టీలో సంస్కరణలు తీసుకువచ్చామన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్ సింగపూర్ల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్న ప్రధాని మోదీ నేతన్నలను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్న చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తూ యూనివర్సల్ హెల్త్ పాలసీకి మంత్రివర్గం ఆమోదం ఒక్కో కుటుంబానికి ఏడాదికి 25 లక్షల వరకు ఉచిత చికిత్సలు జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాల పట్ల సర్వత్రా హర్షం వార్తల్లోని వివరాలు చూద్దాం. దేశ పురోగతికి తోడ్పడేందుకు జీఎస్టీలో సంస్కరణలు తీసుకువచ్చినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సరికొత్త ఆవిష్కరణలకు సమయం ఆసన్నమైందన్న ఆయన ప్రజలకు అనుగుణంగా వెళ్లడమే తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. దేశ ఆర్థికాభివృద్ధికి జీఎస్టీ 2.0 డబల్ డోస్గా ప్రధాని అభివర్ణించారు. ఢిల్లీలో ఆయన ఈరోజు జాతీయ అవార్డు గ్రహీత ఉపాధ్యాయులతో సంభాషించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ నూతన సంస్కరణలతో ముందుగానే ఆత్మనిర్భర్ భారత్ సాకారమవుతుందని ప్రధాని తెలిపారు. ఉపాధ్యాయులు కేవలం విద్యాబుద్ధులు నేర్పించడమే కాకుండా యువతకు మార్గదర్శకం కావాలని పిలుపునిచ్చారు. 8% है यानी दुनिया में हम सबसे तेज गति से ग्रो कर रहे हैं. ये 140 करोड़ भारतीयों का सामर्थ्य है, 140 करोड़ भारतीयों का संकल्प है. और मैं आज देशवासियों को फिर कहूंगा, भारत को आत्मनिर्भर बनाने के लिए रिफॉर्म्स का ये जो सिलसिला चलता रहेगा वो रुकने वाला नहीं है. साथियों, भारत के लिए आत्मनिर्भरता ये कोई नारा नहीं है. इस दिशा में ठोस प्रयास हो रहे हैं. मेरी आप सभी से, देश के सभी शिक्षकों से भी अपेक्षा है कि आत्मनिर्भर भारत के महत्व का बीजारोपण, इस विचार की सीडिंग निरंतर हर विद्यार्थी. భారత్ సింగపూర్ల మధ్య అనుబంధం సాధారణ దౌత్య సంబంధాల కంటే ఉన్నతమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్లో పర్యటిస్తున్న సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఈరోజు ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ఉన్నత స్థాయి ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. భారత్ సింగపూర్ దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చల అనంతరం ఇరు దేశాల ప్రధానులు సంయుక్త మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయగా ఇరు దేశాల మధ్య డిజిటల్ ఇన్నోవేషన్, గ్రీన్ ట్రాన్స్పోర్ట్, సివిల్ ఏవియేషన్, స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్ప్రెన్యూర్షిప్, స్పేస్ టెక్నాలజీ తదితర అంశాలపై పరస్పర అవగాహన ఒప్పందాలపై ఇరు దేశాల ప్రతినిధులు అంగీకార పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడం కోసం సవివరమైన కార్యాచరణ తయారు చేసుకోవడం జరిగిందన్నారు. एडवांस मैन्युफैक्चरिंग, ग्रीन शिपिंग, स्किलिंग, सिविल न्यूक्लियर और अर्बन वाटर मैनेजमेंट जैसे क्षेत्र भी हमारे सहयोग के केंद्र बिंदु बनेंगे. हमने निर्णय लिया है कि आपसी व्यापार को गति देने के लिए द्विपक्षीय कॉम्प्रिहेंसिव इकोनॉमिक कोऑपरेशन एग्रीमेंट और आसियान के हमारे फ्री ट्रेड एग्रीमेंट का समयबद्ध तरीके से. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ మాట్లాడుతూ భారత్ ప్రపంచంలోని 4వ అతిపెద్ద దేశమని, అనేక రంగాలలో భారత్కు అవసరమైన సహకారం అందిస్తామని, సెమీకండక్టర్ల తయారీలో భాగస్వాములమవుతామన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన నైపుణ్యాభివృద్ధిలో సహకరిస్తామని పేర్కొన్నారు. భారత్ సింగపూర్ల మధ్య గత 60 సంవత్సరాల నుంచి ద్వైపాక్షిక బంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు. Will continue to support India's skills development journey. We are honored to accept India's invitation to be a global partner
for the National Center of Excellence in Chennai, which will focus on advanced manufacturing. We'll also collaborate with India to set up state-level centers to meet industry needs in sectors like aviation, maintenance, repair, and all. భారత నౌకాయాన చరిత్రలో పేర్కొనదగిన అభివృద్ధికి చిహ్నంగా రూపుదిద్దుకున్న జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ముంబై పిఎస్ఏ టెర్మినల్ BMCT రెండవ దశను ప్రధాని నరేంద్ర మోదీ సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ కలిసి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. రెండవ దశలో పిఎస్ఏ టెర్మినల్ BMCT సామర్థ్యం 4.8 ట్రిలియన్ TEUలకు పెంచబడింది. మొత్తంగా ఈ టెర్మినల్ సామర్థ్యం ఇప్పుడు 10 ట్రిలియన్ TEUలకు చేరుకుంది. దేశంలోనే ఇది అతిపెద్ద కంటైనర్ పోర్ట్. ప్రపంచంలోని 100 పోర్టులలో ఈ పోర్టు 9వ స్థానంలో ఉంది. పోర్టు సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ప్రపంచ స్థాయిలో నౌకా వాణిజ్యాన్ని పెంపొందించుకోవడానికి భారత్కు ఇది ఒక గొప్ప ముందడుగుగా చెప్పవచ్చు. భారత్ సింగపూర్ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల సారాంశాన్ని భారత విదేశాంగ శాఖ తూర్పు కార్యదర్శి పి. కుమారన్ మీడియాకు వివరించారు. సింగపూర్ భారత్కు చాలా ముఖ్యమైన భాగస్వామ్య దేశమని, రెండు దేశాలు దీర్ఘకాల స్నేహ సంబంధాల్లో కొనసాగించాలని నిర్ణయించాయన్నారు. గత 60 సంవత్సరాలుగా దేశంతో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తున్న దృష్ట్యా ఈ పర్యటన ఎంతో చారిత్రాత్మకమైందని తెలిపారు. సింగపూర్తో ద్వైపాక్షిక సంబంధాలను ఏర్పరచుకున్న మొదటి దేశం భారత్ అని ఆయన తెలిపారు. The visit, as you know, commenced on 2nd of September and will go on till tonight when he will be returning to Singapore. Singapore is an important partner for us. The two countries share a long-standing friendship and a strong multifaceted bilateral partnership marked by mutual understanding. This is a significant visit as it coincides with the 60th anniversary of diplomatic relations between India and Singapore, which were established soon after Singapore's independence in 1965. In fact, India was among the first countries to formalize diplomatic ties with Singapore. The visit is also special as it marks a year of Prime Minister Modi's successful visit to Singapore on 4-5 September 2020. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తూ యూనివర్సల్ హెల్త్ పాలసీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గ నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలోని 1,63,00,000 కుటుంబాలకు ఆరోగ్య బీమా అందేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందన్నారు. ఒక్కో కుటుంబానికి ఏడాదికి 25 లక్షల వరకు ఉచిత చికిత్సలు అందేలా కొత్త విధానానికి ఆమోదముద్ర వేసినట్లు తెలిపారు. పీపీపీ విధానంలో రాష్ట్రంలో 10 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు ఆమోదం తెలిపిందని మంత్రి వివరించారు. ఇన్సూరెన్స్ కంపెనీ అందిస్తుంది. 2.5 లక్షల నుంచి 25 లక్షలు విలువ చేసే వైద్య సేవల్ని డాక్టర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ద్వారా సేవలు అందించబడతాయని చెప్పేసి మనం చేస్తాను. గత ప్రభుత్వంలో ఈ సర్వీసెస్ ఏదైతే ఆరోగ్యశ్రీ అనే పథకం కింద చేసేవాళ్ళో వాళ్ళు కేవలం 4,30,00,000 మందికి మాత్రమే ఈ వైద్య సేవల్ని అందించడం జరిగేది. అప్పుడు నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్ కేవలం 5 లక్షలు మాత్రమే వైద్య సేవలు విలువైన వైద్య సేవలను అందించేవాళ్ళు అనుకుంటాను. బట్ ఇప్పుడు 25 లక్షల వైద్య సేవలు అందించడం, అది కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఓన్లీ EHS ఎంప్లాయ్మెంట్ హౌసింగ్ స్కీమ్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఈ వైద్య సేవలు అందించబడతాయి. నేతన్నలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత అన్నారు. అందులో భాగంగా ప్రతి నెల చేనేత హస్తకళల అభివృద్ధికి ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. విజయవాడలో శ్రీ శేషసాయి కళ్యాణ వేదికలో ఏర్పాటు చేసిన గాంధీ బునకర్ మేళా జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన 2025ను మంత్రి సవిత సందర్శించారు. నేతన్నలకు 90% సబ్సిడీతో ఉపకరణాలు అందజేస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం
చేనేతలకు పెద్దపీట వేసిందని చెప్పడానికి ఇది ఒక మరొక నిదర్శనం అని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. గతంలో అధికారం వచ్చిన ప్రతి నెల నుంచి కూడా మేము హ్యాండ్లూమ్స్ ఎగ్జిబిషన్స్ పెడుతున్నాం. ఇతర రాష్ట్రాల్లో తయారయ్యేది హ్యాండ్లూమ్స్ కూడా ఇక్కడ అన్నీ సమకూర్చి ఎగ్జిబిషన్స్ పెట్టి, ఎందుకంటే వాళ్ళు తయారు చేసిన వస్త్రాలను వాళ్ళే డైరెక్ట్గా అమ్ముకునే అవకాశం మేము ప్రతి నెల కల్పిస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి చేనేతలకు ఏదైతే గతంలో అన్న నందమూరి తారక రామారావు గారి కాలం నుంచి కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విధంగా పెద్దపీట వేశారన్న విషయం మీకు అందరికీ తెలుసు. మరి ఇప్పుడు కూడా చేనేతలకు మేము గతంలో ఏమైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తాజా జీఎస్టీ స్లాబ్లపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అన్ని వర్గాల నుండి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చే చర్యగా జిల్లా వాసులు అభిప్రాయపడుతున్నారు. నిత్యావసరాలు, వ్యవసాయం, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ గతంలో ఉండే 4 స్లాబ్లను 2 స్లాబ్లుగా కుదించడాన్ని స్వాగతించారు. 5-18% స్లాబ్లను మాత్రమే ఉంచుతూ 12-28% స్లాబ్లను తొలగించడంపై సర్వత్రా హర్షం వెలువరుస్తున్నారు. జీఎస్టీ సవరణపై జిల్లా వాసుల అభిప్రాయాలను ఇప్పుడు చూద్దాం. కేవలం 2 రకాలుగా మార్చడం చాలా ఆనందదాయకంగా ఉంది. గతంలో ఉండే 12% అలాగే 28%ని పూర్తిగా నిషేధించారు. ఇప్పుడున్నట్టుగా 5% మళ్ళీ 18% ఈ 2 స్లాబ్లు. ఇవాళ జిఎస్టీ పేరు చెప్పిన జిఎస్టీ 4 రకాలుగా ఉండేది. దాని నుంచి ఇవాళ 2 రకాలు తగ్గి మామూలుగా 5%కి వచ్చింది అంటే సామాన్య ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు. ప్రతి వస్తువుని నేను లెక్క చూసుకుంటాను. పిల్లలకి మధ్యాహ్న భోజనం కూడా మేము ఇస్తాము. దాని మీద ధరలు ఇంచుమించుగా నాకు బాగా తెలుసు. దాని మీద ఇవాళ తగ్గినాయి అంటే చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే పిల్లలకు కూడా మంచి విలువైన పోషకాలను ఆహారాన్ని మేము అందిస్తాం. గుంటూరు గ్రామీణ మండలం తురకపాలెంలో మరణాలకు గల కారణాలపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు సమీక్షించారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తురకపాలెంలో మరణాలు ఎక్కువగా ఉన్న కారణాల నిర్ధారణలో జరుగుతున్న జాప్యంపై ఉన్నతాధికారులను మంత్రి ప్రశ్నించారు. గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల ల్యాబ్ నుంచి వచ్చే రక్త నమూనాల ఫలితాలకు అనుగుణంగా అప్రమత్తమయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. గుంటూరు జిల్లా తురకపాలెంలో అసహజ మరణాలు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గుంటూరు జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తురకపాలెం గ్రామంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2 నెలలుగా మరణాలు ఎక్కువగా ఉన్నాయని, సమాచారం అందగానే ప్రభుత్వం నుండి ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాన్ని తురకపాలెం గ్రామంలో ఏర్పాటు చేసి పూర్తి సమాచారం సేకరించామని తెలిపారు. కాలేజ్లో ఉన్న ఎస్పీఎం అనే డిపార్ట్మెంట్ ద్వారా మనము ఇక్కడ డెత్ ఆడిట్ అనేది జరిపిస్తున్నాము. సో ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్తో వర్బల్ ఆడిట్ చేయడము, తర్వాత స్పాట్ అనాలిసిస్ చేయడము, తర్వాత వాళ్ళ మెడికల్ రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి చనిపోయిన డెత్స్ ఏం రీజన్స్ వల్ల అనేది కూడా ఆడిట్ జరుగుతుంది. దాని తర్వాతనే మనం క్లియర్ రీజన్ అనేది చెప్పగలుగుతాము. మనకు ఆల్రెడీ ఈ విలేజ్ నుంచి బయట జీజీహెచ్లో కానీ ప్రైవేట్లో కానీ కొన్ని కేసెస్ వెళ్ళినప్పుడు వాళ్ళు అంటే ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంది, మెలియోడోసిస్ అని చెప్తున్నారు. సో అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో రిపోర్ట్ అయిన 2 కేసెస్లో ఆ డాక్టర్ గారు ఆ కల్చర్ చేశారు కాబట్టి అట్లా చెప్తున్నారు. బట్ అందరికీ అదేనా కాదా, ఇప్పుడు ఊర్లో మిగతా ఫీవర్స్ కూడా అవేనా కాదా అనేది మనం పూర్తిగా డెత్ ఆడిట్ అయ్యే వరకు చెప్పడానికి లేదు. సో అది ఇంకొక 3 days పడుతుంది. మేబీ బై సాటర్డే ఆ రిపోర్ట్స్ ఇస్తాము. ఇదే కాకుండా మనము ఇక్కడ ఎవరైతే ప్రస్తుతం ఫీవర్స్ ఉన్నాయో సో వాళ్ళది కూడా మనము బేసిక్ బ్లడ్ టెస్ట్ ఒకటే కాకుండా అండి బ్లడ్, యూరిన్, తర్వాత మనం బ్లడ్ కల్చర్ అని చేయిస్తాము. సో ఆ టెస్ట్ కూడా పంపించడం జరిగింది. దాంట్లో కూడా మనకి ఆ పర్టికులర్ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఏదైనా ఉంటే మనకు ముందే తెలిసే అవకాశం ఉంటుంది. వార్తల్లో చిన్న విరామం.
మేము ఇంట్లో గుడ్లు పెట్టకుండా మమ్మల్ని ఎవరు ఆపలేరు. నేను ఆపగలను. నీకు తెలీదా మేము ఏడీస్ దోమలమని? మేము డెంగ్యూ చికెన్ గునియా అని వ్యాపింపజేస్తాం. మాస్టర్ గారు స్కూల్లో డెంగ్యూ నుండి నివారణ కోసం అన్ని వివరాలు చెప్పారు. అవునా బాబు, మాకే ఛాలెంజా? గుడ్డు తప్పకుండా పెట్టి తీరుతాను. పెట్టనివ్వను. అయ్యో, ఇక్కడంతా శుభ్రంగా ఉంది. డెంగ్యూ నుండి నివారణ కోసం కూలర్లోని నీళ్లను ప్రతి వారం మార్చండి. బకెట్ ఇంకా ట్యాంకులని చాలా జాగ్రత్తగా మూసిపెట్టండి. మొత్తం శరీరం నిండా బట్టలు వేసుకోండి. దోమలు కుట్టకుండా క్రీమ్, కాయిల్ లేదా అగరబత్తిని ఉపయోగించండి. డెంగ్యూతో పోరాటం అంటే డెంగ్యూ నుండి ముక్తి. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान। इस अभियान का आह्वान, यदि है आपको टीबी के लक्षण तो जल्द जांच से ही होगा सबसे तेज समाधान। टीबी होने पर जल्द जांच से उपचार में आती है तेजी और गंभीर बीमारी का खतरा होता है कम। सुरक्षित होता है आपका परिवार और अन्य करीबी जन। कुछ समूहों में टीबी का खतरा अधिक होता है, जैसे वे लोग जिन्हें पिछले 5 वर्ष में टीबी हुआ हो, 60 वर्ष या उससे अधिक आयु, धूम्रपान और शराब का सेवन करने वाले, कुपोषित, टीबी निकट संपर्क हुआ हो, मधुमेह रोगी, HIV से पीड़ित लोग। तो टीबी के लक्षण होने पर अपने नजदीकी सरकारी या निजी अस्पताल या आयुष्मान आरोग्य मंदिर में निशुल्क जांच और उपचार पाएं। आइए हम सब साथ मिलकर देश को टीबी मुक्त बनाएं। टीबी फ्री इंडिया बनाने में सक्रिय भूमिका निभाएं। डाउनलोड करें टीबी आरोग्य साथी ऐप। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी। వార్తలకు తిరిగి స్వాగతం. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలను కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్వాగతించారు. భీమవరంలో మంత్రి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ జీఎస్టీ నూతన స్లాబ్లతో సామాన్య ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని పేర్కొన్నారు. జీఎస్టీ పన్నులను తొలగించేందుకు తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తాయని తెలిపారు. మార్పులు తీసుకొస్తాం, పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొస్తాం అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. కొన్ని విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఏదైతే జిఎస్టీలో ఉన్నటువంటి స్లాబులు 2 స్లాబులకే పరిమితం చేయడం జరిగింది. 5%, 18%. గతంలో ఉన్నటువంటి ఏదైతే 12%, 24% స్లాబుల్ని పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. ఇది సాధారణ ప్రజల యొక్క జీవన స్థితిగతుల్లో పెద్ద ఎత్తున మార్పు తీసుకువస్తుంది అనేటువంటి విషయంలో ఎటువంటి అనుమానం కూడా లేదు. ఆరోగ్య బీమా విషయంలో, వ్యవసాయ రంగం విషయంలో, విద్య విషయంలో, అదేవిధంగా వాహన రంగం, విద్యుత్ ఉపకరణాలు, అనేక అంశాల మీద పెద్ద ఎత్తున జిఎస్టీని 5%కి 18% నుండి నేరుగా 5%. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జీఎస్టీ సంస్కరణలపై ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ హర్షం వ్యక్తం చేసింది. సామాన్యులకు, వ్యాపారులకు నేరుగా ప్రయోజనం చేకూర్చేలా ఉందని పేర్కొంది. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్లోని పలు రంగాలకు, ఎంఎస్ఎంఈలకు గణనీయమైన ప్రోత్సాహాన్ని అందిస్తుందని చైర్మన్ పట్లూరి భాస్కరరావు తెలిపారు. ఓన్లీ 2 స్లాబ్స్ని 5 and 18% స్లాబ్స్లోకి మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ని తీసుకురావటం, దాదాపుగా చూస్తే 28%లో ఉన్నవన్నీ దాదాపు 18 కానీ 5 కానీ రావడం జరిగింది. అలాగే 12, 18లో ఉన్న చాలా ఎసెన్షియల్ ఐటమ్స్ని కామన్ మ్యాన్ యూజ్ చేసుకునే ఐటమ్స్ అన్నిటినీ 5%కి తీసుకురావడం జరిగింది. ఈవేళ కనుక మీరు చూస్తే ఇవి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కానీ, అగ్రికల్చరల్ సెక్టార్కి సంబంధించినవి కానీ, హెల్త్ కేర్కి సంబంధించినవి కానీ, ఎడ్యుకేషన్ కానీ, అట్లాగే ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ కానీ, ఆటో కాంపోనెంట్స్కి సంబంధించింది కానీ, లెదర్ ఇండస్ట్రీస్ కానీ, ఎప్పరల్ కానీ, దాదాపు అన్ని సెక్టార్లకి ఉపయోగపడే విధంగా మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ని ఈ 5%, 18% తీసుకురావడం వలన, అట్లాగే హాస్పిటాలిటీ సెక్టార్ దాంట్లో కూడా 7,500 లోపున్న రూమ్స్కి దాని యొక్క జిఎస్టీని తగ్గించడం, ఈ రకంగా ఏంటంటే ప్రతి సెక్టార్కి ఊతమిచ్చే విధంగా గవర్నమెంటు ఈ జిఎస్టీ కౌన్సిల్ ఇట్లాంటి మార్పులు, రిఫార్మ్స్ తీసుకురావటం, మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి జిఎస్టీ కౌన్సిల్. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లోని వివిధ కంపెనీల్లో అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ నెల 8వ తేదీన కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళాను నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ఎం వేణుగోపాల వర్మ దూరదర్శన్కు తెలిపారు. యువతకు అప్రెంటిస్షిప్ అవకాశాలను కల్పించడమే ఈ పథకం లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా అన్నది రాష్ట్రంలో ప్రతి నెల 9 జిల్లాలలో కండక్ట్ చేస్తున్నామండి. అది 2వ సోమవారం కండక్ట్ చేస్తూ ఉంటాం ప్రతి నెల కూడా. ఈ విధంగా ఈ వచ్చే వారం సోమవారం 8వ తారీఖున కాకినాడలో ఈ ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా అన్నది కండక్ట్ చేయడం జరుగుతుందండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఐటీఐ పాస్ అయిన ప్రతి స్టూడెంట్కి కూడా లోకల్ ఇండస్ట్రీస్లో అప్రెంటిస్ ఆపర్చునిటీస్ని వాళ్ళకి కలగజేసి వాళ్ళకి ఆ కంపెనీస్లో అప్రెంటిస్ ప్రొవైడ్ చేయవలసిన విధంగానే ఈ ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఇక్కడి నుంచి కాకినాడ జిల్లాకి అదేవిధంగా కోనసీమ జిల్లాకి కూడా అప్రెంటిస్ కొరకు ఐటీఐ పూర్తయిన అభ్యర్థులు అందరికీ కూడా ఇక్కడ గవర్నమెంట్ ఐటీఐ కాకినాడ ద్వారా ఈ ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా ద్వారా అప్రెంటిస్ పద్మభూషణ్ హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ ఈరోజు ఎన్టీఆర్ స్వగ్రామం కృష్ణా జిల్లా నిమ్మకూరులో పర్యటించారు. తన తల్లిదండ్రులు ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాలకు నివాళులర్పించారు. సినీ ప్రస్థానంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్న అనంతరం బాలకృష్ణ తొలిసారి నిమ్మకూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరుస సినీ విజయాలను ప్రజల విజయాలుగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ విజయాలన్నీ తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ తెలిపారు. విగ్రహాల ఊరేగింపులో నిమజ్జనాలకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కాకినాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేశామన్నారు. నిమజ్జనాలకి కంప్లీట్గా 2 సబ్ డివిజన్లోనూ కాకినాడ డిస్ట్రిక్ట్లో ప్రాపర్ బందోబస్తు అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. మున్సిపల్ డిపార్ట్మెంట్తో అందరితో కోఆర్డినేట్ చేసుకొని బ్యారికేడింగ్ అరేంజ్ చేసాము. ఏవైతే ఘాట్స్ ఉన్నాయో అరౌండ్ 16 మెయిన్ ఘాట్స్ ఉన్నాయి మనకి అక్రాస్ ద డిస్ట్రిక్ట్. అన్ని ఘాట్స్లోనూ ప్రాపర్గా బ్యారికేడింగ్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ రూట్ డైవర్షన్స్ కావాలో బీచ్ దగ్గర కానీ అక్కడ ముందే రూట్ డైవర్షన్స్ ఇచ్చి ట్రాఫిక్ అడ్వైజరీ కూడా ఇచ్చాము. ఎర్లీగా స్టార్ట్ చేసి నిమజ్జనం ప్రజలు వీలున్నంత వరకు లేట్ అవర్స్ అవ్వకుండా కంక్లూడ్ చేస్తే బాగుంటుందని is appeal from the police. And also సినిమా పాటలు కానీ అశ్లీలమైన పాటలు కానీ ఈ నిమజ్జనం ప్రొసెషన్లో ప్లే చేయకుండా ఉంటే ఇట్ విల్ బి మోర్ ట్రెడిషనల్. మీరు ఒక మంచి పండుగ చేసుకునేటప్పుడు ఇట్లాంటి బ్యాడ్ కల్చర్కి తావివ్వకుండా చేసుకుంటే ఇట్ విల్ బి గుడ్. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద కడపలో 73 మంది లబ్ధిదారులకు 80 లక్షల విలువైన చెక్కులను శాసనసభ్యురాలు మాధవిరెడ్డి అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 300 మందికి పైగా సీఎం సహాయ నిధి కింద సాయం పొందారన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్లు పంపిణీ చేయడం జరిగింది. దాదాపు 78 మందికి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్లు పంపిణీ చేయడం 8 లక్షల రూపాయల వరకు. ఈ యొక్క ప్రక్రియ నిరంతరం సాగుతూనే ఉంటుంది. ఎవరు ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ బాధితులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళ యొక్క అప్లికేషన్స్ ను పరిశీలన చేసి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా బాధితులు డైరెక్ట్ గా రావచ్చు. ఏ విధమైన రెఫరెన్స్ లేకున్నా కూడా ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ కడప నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి అయితే అక్కడ ఓటర్ అయితే డెఫినెట్ గా సీఎం రిలీఫ్ ఫండ్ మీద పరిశీలన జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉన్న నిధుల ప్రకారం పంజాబ్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పరిశీలించారు. అమృత్సర్లో ఆయన ఈరోజు నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన అనంతరం స్థానిక రైతులతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు కేంద్రం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆరోగ్యవంతమైన భారత నిర్మాణానికి
చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పరిశ్రమలో వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన భారత్ న్యూ ట్రావెల్స్ ఎక్స్పో 2025లో మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణల ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ నిరంతరం వృద్ధి పథంలో కొనసాగుతుందన్నారు. ఫార్మా రంగానికి అవసరమైన మద్దతును కొనసాగించడంతో పాటు డిమాండ్కు అనుగుణంగా దేశంలో వస్తు సరఫరా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. That we will buy Indian-made products, made by the sweat and toil of our Indian brothers and sisters, made on the soil of India. Swadeshi goods we will encourage, we will promote, generating more domestic demand, generating more domestic investments, so that India grows and continues to grow as the fastest growing large economy, continues to provide jobs and opportunities for our youth, support each other. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో తీసుకువచ్చిన సంస్కరణల పట్ల పలువురు కేంద్ర మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ ఈ సంస్కరణలో సామాన్య ప్రజలకు అనేక వస్తువులు చౌక ధరలకు లభ్యమవుతున్నాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 15వ తేదీన చేసిన ప్రసంగంలో చెప్పినట్లుగా దీపావళి లోపల ప్రజలకు గొప్ప బహుమతిని అందించారన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ జీఎస్టీలో తీసుకువచ్చిన సంస్కరణల వలన ప్రజలకు డబ్బు ఆదా అవుతుందని తెలిపారు. दिवाली से पहले बड़ा तोहफा आने वाला है, तो यही सबसे बड़ा तोहफा है. अब आप लोग जितने भी इस्तेमाल करते हैं सामान, आम जिंदगी में रोजमर्रा के जिंदगी में जो चीजें हम इस्तेमाल करते हैं वो काफी सस्ता हो जाएंगे और देश के लिए इससे बड़ा खुशी क्या हो सकती है. इस प्रकार की रिफॉर्म्स के कारण कॉम्प्लायंस को और सरलीकरण किया गया है. यह सबसे देश में अर्थनैतिक तेजी आएगी, सर्कुलर इकोनॉमी को जोर मिलेगी, लोगों की जेब में ज़्यादा पैसा आएगी. लोगों की जेब में ज़्यादा पैसा बचने से आने से वो खर्चा करेंगे, फिर उत्पादन बढ़ेगी. ఢిల్లీలోని యమునా నది నీటి మట్టం ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుంది. దీంతో ఢిల్లీకి వరద ముప్పు క్రమంగా పెరుగుతుంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే చిక్కుకుపోయాయి. వరద నీరు నిలిచిపోవడంతో కాశ్మీర్ గేటు వద్ద భారీ ట్రాఫిక్ నెలకొంది. మరోవైపు ముందు జాగ్రత్త చర్యగా లోతట్టు ప్రాంత ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా వరద పరిస్థితిని ఢిల్లీ ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్వల్ప లాభాలతో ముగిశాయి. వస్తు సేవల పన్ను జీఎస్టీ స్వరూపంలో కీలక మార్పులు ప్రకటించిన వేళ ఈ ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత ఒడిదుడుకులకు గురై చివరకు లాభాల్లో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్లో సెన్సెక్స్ 150 పాయింట్లు పెరగ్గా నిఫ్టీ 24,700 పైన స్థిరపడింది. ఈ ఉదయం దాదాపు 700 పాయింట్ల లాభంతో 81,456 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 80,608 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 150 పాయింట్లు లాభపడి 80,718 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ 34 పాయింట్లు లాభపడి 24,749 వద్ద స్థిరపడింది. ఉత్తర ఛత్తీస్గఢ్ దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. వీటి ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.